పీఆర్పీ నాయకురాలు శోభారాణిపై తెలంగాణ వాదులు విరుచుకుపడ్డారు. విద్యార్థులు డబ్బులు తీసుకుంటూ ఉద్యమంలో పాల్గొంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఆమె ఉంటున్న అపార్ట్మెంట్పై దాడి చేశారు. కొన్ని పూలకుండీలు ధ్వంసం చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు శోభారాణితోనూ జై తెలంగాణ అనిపించారు. అయితే తెలంగాణకు జై అంటూనే తాను సమైక్యాంధ్రకు మద్దతిస్తానని శోభారాణి చెప్పారు. కాసేపు గందరగోళ వాతావరణం తర్వాత పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థులెవరినీ అరెస్ట్ చేయకూడదని శోభారాణి పోలీసుల్ని కోరారు. కేసీఆర్ గారు రెచ్చగొట్టే ధోరణులు మానాలి. అందరూ భావ స్వేచ్ఛని అనుభవించాలి. అది ప్రాథమిక హక్కు. ఇక్కడ తెలంగాణ కావాలని ఎలా అడుగుతున్నారో సమైక్యాంధ్ర కావాలని మేము అడుగుతున్నాము. కానీ సమైక్యాంధ్ర కావాలని ఇక్కడ ధైర్యం చేసి ఎవరైనా కార్యక్రమం చేస్తే వాళ్ళని చంపేస్తాం, నాలుగులు తెక్కొస్తామని చెప్పేసి అని వాడుతున్న పదజాలను మేము ఖండిస్తున్నామని అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా విద్యార్థేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలోకి పంపించి వాళ్ళ కోట్లాది రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి విచ్ఛిన్నకర కార్యకలాపాలకి పాల్పడేలాగా చేస్తున్నారు కేసీఆర్ గారని నేను విమర్శించాను. దానికే విద్యార్థులు అపార్థం చేసుకుని విద్యార్థులు డబ్బులు తీసుకుంటున్నారు అని నేను అన్నట్టుగా వాళ్ళు అపార్థం చేసుకుని నా ఇంటి మీద దాడి చేశారు. దాడి చేస్తే నేను చెప్పాను, వివరించాను. నా వివరణ ముందు క్షమాపణ కోరారు. క్షమాపణ కోరితే నేను తప్పే మాట్లాడలేదు. తప్పుడు కేసీఆర్ గారిని ఇప్పుడు కూడా విమర్శిస్తున్నా. నేను సమైక్యాంధ్ర నినాదాన్ని రేపు కూడా వినిపిస్తాను. నేను ఎవరంటే వస్తారో చూస్తాను. అలా అని నేను ఛాలెంజ్ చేశాను, సవాల్ చేశాను. ఇవాళ కూడా చేస్తున్నాను. నేను మాత్రం తప్పుగా మాట్లాడలేదు. మీకు క్షమాపణ అయితే చెప్పడం వివరణ ఇస్తానని చెప్పేసి వివరణ ఇచ్చిన దాని మీద వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు.